జీవన ఎరువులు ఉపయోగించి పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంట. వరి రకం వచ్చేసి బీపీటీ. ఇప్పటిదాకా కేవలం 12 కేజీల జీవన ఎరువులని 3 రకాలు అస్టోబ్యాక్టర్, ప్రటూరియా అర్నేషియా, బాసిల్లస్ మెగాటేరియం ఒక 200 కేజీల పశువుల ఎరువుతో కలిపి చల్లడం జరిగింది. గతం వీడియోలు ఇస్తే మీకు తెలిసిద్ది. దీనికి ద్రవజీవన ఎరువు అయిన ఎన్పీకే మరియు వేప ఆధారిత కల్పవృక్షాన్ని కలిపి చల్లడం జరిగింది. తర్వాత జింకు లోప నివారణ కొరకు సంరక్షకుని పిచికారీ చేయడం జరిగింది. దీనికి కేవలం ఒక 12 కేజీల బయో ఫెర్టిలైజరు మరియు కల్పవృక్ష 1 లీటరు, ద్రవజీవన ఎరువు 1 లీటరు, సంరక్షక్ అనేది జింకు నివారణ కోసం పిచికారీ చేయడం జరిగింది. ఎటువంటి రసాయనిక ఎరువులు యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ చల్లలేదు. ఎటువంటి రసాయనిక పెస్టిసైడ్స్ కూడా, కెమికల్ పెస్టిసైడ్స్ కూడా ఏమీ పిచికారీ చేయకుండా సాగు చేస్తున్న వరి పంట. ఇది వచ్చేసి ఊరి పేరు వణుకూరు గ్రామం. ఇది విజయవాడ నుంచి మనకి ఊయూరు పోయే దగ్గర గోశాల అనే ఊరి దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి వరి 4 ఎకరాలు. ఈ 4 ఎకరాలు కూడా పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో జీవన ఎరువులు ఉపయోగించి సాగు చేస్తున్నారు. ఈ పక్కనే మీకు కెమికల్తో సాగు చేస్తున్న ఇది వరి పంట. ఇది కూడా బీపీటీయే. దీనికి ఇప్పటిదాకా వీరు రైతు సోదరులు ఒక 3-4 కట్టలు మందు కట్టలు పెట్టారు. మనం ఏ మందు కట్ట పెట్టకుండా కేవలం చూడండి, దానికి దీనికి ఏమీ తేడా లేదు. దిగుబడి కూడా మనకి ఇంచుమించుగా రసాయనిక ఎరువులతో పోటీగా వస్తుంది. ఇక్కడ అస్టోబ్యాక్టర్ వచ్చేసి నత్రజని అందించే బ్యాక్టీరియా, ప్రటూరియా అర్నేషియా, బాసిల్లస్ మెగాటేరియం భాస్వరాన్ని, పొటాష్ని అందిస్తాయి. కేవలం జీవన ఎరువులు మరియు వేప ఆధారితంగా తయారు చేసిన కల్పవృక్ష ద్రవజీవన ఎరువు, దీంట్లో నత్రజని, భాస్వరం, పొటాషియం అందించే ద్రవజీవన ఎరువుని మరియు జింకుని అందించడం కోసం, భూమిలో జింకు లోప నివారణ కోసం సంరక్షక్ అనేది పిచికారీ చేయడం జరిగింది. రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, ఒకసారి జీవన ఎరువులు వేసుకున్న చీడపేడ నివారణ తగ్గిపోతుంది. ఈ జీవన ఎరువులు మొక్కకు అవసరమైనప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు భూమి నుంచి సారాన్ని ఇస్తూ ఉంటాయి. భూసారం పెరుగుతుంది. ఈ పొలంలో భవిష్యత్తులో కూడా జింకు లోపం ఉండదు. జీవన ఎరువులు ఎప్పుడైతే వేస్తామో జింకు లోపం ఉండదు. అత్యధికంగా మందులు వాడటం వల్ల, యూరియా, డిఏపి, పొటాష్ వల్ల భూమి బాగా గట్టిపడిపోయి జింకు లోపం వస్తుంది. మరియు మనం వేసిన యూరియాని, డిఏపి, పొటాష్ని మొక్క అధికంగా వేయటం వల్ల మొక్క గ్రహించలేక భూమిలో నిస్సారంగా ఉండిపోయి భూమిలో కూడా పాడైపోతున్నాయి. ఇంతకుముందు మీరు కెమికల్ ఎరువులు డిఏపి కానీ, పొటాష్ కానీ, యూరియా కానీ వాడినట్లయితే ఈ జీవన ఎరువులు అంతా కూడా మొక్క గ్రహించదు. ఒక 60%, 70% భూమిలో అట్లా ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి జీవన ఎరువులు వేయటం వల్ల అంతకుముందు అలా వ్యర్థంగా పడి ఉన్న దాన్ని ఆహారంగా, కెమికల్ దాన్ని కూడా ఆహారంగా కన్వర్ట్ చేసుకొని మొక్కకు అందించడం జరుగుతుంది. ఈ జీవన ఎరువులు జీవసేంద్రియ వారు సప్లై చేశారు. జై శివసేంద్రియ, జై జీవన ఎరువులు, జై సేంద్రియ వ్యవసాయం.